అలానే మిసిఎస్ రావు, ఉదయకృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్, ఆయన్ని ఇవాళ కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులు. రెండవ రోజు పోలీసు కస్టడీలోకి తీసుకుని రెండవ రోజు ఇవాళ సాయంత్రం 5 గంటలకి విచారణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లి చెంచల్గూడ జైల్లో పెడతారు మళ్ళా ఉదయకృష్ణారెడ్డిని. బుధవారం సాయంత్రం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు అనుమతుల మేరకు. గురువారం మొత్తం కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ని విచారించారు. ఎవరు? షీ టీమ్ విభాగానికి సంబంధించినటువంటి డీసీపీ, మహిళా విభాగానికి సంబంధించిన డీసీపీ లావణ్య గారు విచారించారు. అలాగే మరొక డీసీపీ శ్రీనివాస్, వీళ్ళిద్దరు కలిసి ఉదయకృష్ణారెడ్డిని విచారించడం జరిగింది. ఆ విచారణని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు పర్యవేక్షించారు. మరి తొలి రోజు విచారణలో ఏమైనా అంశాలు బయటకు వచ్చాయా అని అంటే, ఆయన చెప్పినటువంటి సమాధానం ఇంట్రాగేషన్లో ఆ లేడీ ఐపీఎస్కి తనకి రిలేషన్ ఉంది, ఆ రిలేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఐఫోన్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. రిలేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఎలా రిలేషన్ ఏర్పడింది అనే దాని మీద ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు విసిగించమాకండి అని చెప్పి ఎదురు ఆయన క్వశ్చన్ చేసినట్టు మీడియాలో వస్తుంది. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏదైనా అడిగితే కనుక ఇమీడియట్గా రిప్లై ఇస్తారు, లేదంటే స్కిప్ అవుతారు. కానీ ఉదయకృష్ణారెడ్డి నన్ను విసిగించమాకండి అని చెప్పి ఇంట్రాగేషన్ చేసేటువంటి అధికారులని అన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. అందుకే సజ్జనార్ గారు డైరెక్ట్గా రెండో రోజు ఇన్వాల్వ్ అయ్యారు. మొదటి రోజు లావణ్య గారు డీసీపీ, అలాగే శ్రీనివాస్ డీసీపీ వీళ్ళిద్దరు చేశారు ఇంట్రాగేషను. ఇప్పుడు మొదటి రోజు సహకరించలేదు కాబట్టి ఉదయకృష్ణారెడ్డి విచారణకి, రెండో రోజు డైరెక్ట్గా సజ్జనార్ గారే రంగంలోకి దిగారు అని చెప్పి తెలుస్తూ ఉంది. కంప్లైంట్ చేసిన దాని ప్రకారం లేడీ ఐపీఎస్ లైంగిక వేధింపులు చేశారు ఆయన. దీని మీదనే తొలి రోజు క్వశ్చన్ చేశారని చెప్పి తెలుస్తుంది. మీరు ఎందుకు లేడీ ఐపీఎస్ మీద మీరు దాడి చేశారు అని అంటే విచిత్రమైనటువంటి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన ప్రేమించినటువంటి లేడీ దూరం అయినప్పుడు కోపం వస్తుంది కదా అనేటువంటి సమాధానం ఇచ్చారట. అసలు మీకు రిలేషను ఎలా ఏర్పడింది, ఆ రిలేషను ఎంతకాలం కొనసాగింది, ఎక్కడ కొనసాగింది, ఎందుకు మీరు ఆవిడ మీద దాడి చేయబోయారు, అత్యాచారం చేయబోయారు అనేటువంటి క్వశ్చన్లు వేసినప్పుడు, అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, అందుకే తనకు కోపం వచ్చింది అనేటువంటి సమాధానాన్ని ఉదయకృష్ణారెడ్డి ఇంట్రాగేషన్లో చెప్పినట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. అంతకు మించి అలా ఎందుకు చేశావు అని చెప్పి అడిగినప్పుడు, అలా చేయొచ్చా, అలా చేయకూడదు కదా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఆవిడ ఇష్టం కదా, మీరు దాడి ఎలా చేస్తారని చెప్పి అడిగినప్పుడు నన్ను ఇసుకించమాకండి అని చెప్పి ఎవరైతే ఇంట్రాగేషన్ చేస్తున్నారో వాళ్ళని ఎదురు ప్రశ్నించారని చెప్పి తెలుస్తోంది. ఆయన ఐఫోను అలాగే కత్తి ఈ రెండు ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఐఫోన్ ఇంతవరకు సబ్మిట్ చేయలే. ఐఫోన్లోనేమో మా ఇద్దరికి సంబంధించినటువంటి రిలేషన్ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఉదయకృష్ణారెడ్డి. మరి ఆ ఫోన్ ఎక్కడ ఉందని అంటే చెప్పట్లా. యాక్చువల్గా ఫోన్ సబ్మిట్ చేయాలి, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఐపీఎస్ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నప్పటికి కూడా చట్టం ఏం చెప్తుంది అనేది ఆయనకు కూడా తెలుసు. మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు పోలీసులకి. మామూలుగా అయితే సాధారణమైనటువంటి పౌరుల్ని అరెస్ట్ చేయగానే ఇమీడియట్గా మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పోలీసులు. కానీ మీ మొబైల్ని ఇవ్వమని చెప్పి ఏ చట్టం చెప్పలా. కోర్టుకి వెళ్ళి పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ సాధారణంగా పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయగానే ఇమీడియట్గా పోలీసులు మొబైల్ని అలాగే ల్యాప్టాప్లు ఉంటే ల్యాప్టాప్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా తీసేసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఉదయకృష్ణారెడ్డి గారి విషయంలో అలా జరగల. ఉదయకృష్ణారెడ్డి మొబైల్ ఇవ్వలా, తన ఐఫోన్ ఇవ్వలా, ఇంతవరకు ఐఫోన్ ఇవ్వలా. మీ ఐఫోన్ ఎక్కడ ఉందనంటే చెప్పట్లా. ఆ ఐఫోన్లో అన్ని వివరాలు ఉన్నాయి, మా ఇద్దరికి సంబంధించిన రిలేషన్ కానీ ఎక్కడెక్కడ కలుసుకున్నాము, ఎక్కడెక్కడ
వాళ్ళ రిలేషన్ సాగింది అనేది వివరాలు దాంట్లో ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. తనకి ఆ లేడీ ఐపీఎస్ తోటి సంబంధాలు ఉన్నాయి, సహచర్యం చేశాము, రిలేషన్షిప్ ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నాడు అతను. మరి ఎందుకు ఆవిడ మీద లైంగిక దాడి చేసామని అంటేనేమో ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ప్రేమించిన వ్యక్తి అని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. అసలు ఆయన ఈ మొత్తం కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత, అత్తాపూర్ పోలీసులు కేసు పెట్టిన తర్వాత, ఆ రోజు రాత్రి ఫుల్గా మద్యం కొట్టేసి మందు తాగేసి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముంది, ఆవిడ పెళ్లి చేసుకున్నారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రిలేషన్ మెయింటైన్ చేద్దామని చెప్పి ఆవిడ కోరింది, నేను రిజెక్ట్ చేశాను, అయినప్పటికీ కూడా తన రూమ్కి వచ్చి బలవంత పెట్టింది, అందుకే గొడవలు అయ్యాయని చెప్పి ఆయన ఫుల్గా తాగున్నప్పుడు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం. ఆయన అసలు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేది అప్పట్లో వినిపించింది. కానీ పోలీసులు కానీ డాక్టర్లు కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదు, కేవలం మందు ఎక్కువ తాగాడు, మందు ఎక్కువ తాగి స్పృహలోకి లేకుండా పోయాడు, అంతకు మించి ఆయన ఏమి ఆత్మహత్యాయత్నం చేయలేదని చెప్పి డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఆ సమయంలో ఒక లెటర్ రాశారు. మరి ఆ లెటర్ ఎందుకు రాశామంటే ఫుల్గా దాకి నేను ఏం రాశాను నాకే తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఉదయకృష్ణారెడ్డి. ఒక ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఐపీఎస్, యంగ్ ఐపీఎస్, సివిల్స్కి ఎన్నికయ్యి ట్రైనింగ్లోకి వచ్చినటువంటి ఐపీఎస్ బాధ్యతారాహిత్యంగా విచారణలో కూడా వ్యవహరిస్తున్నారు అనేది పోలీసులు ఇప్పుడు భావిస్తున్నారు. అందుకే సజ్జనార్ గారు డైరెక్ట్గా ఇప్పుడు రంగంలో దిగి రెండో రోజు విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ఉదయకృష్ణారెడ్డి, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అది చూపించాలి. ఆ లేడీ ఎస్ఐ తోటి తనకి సాహచర్యం ఉంది అని చెప్పి చెప్తున్నారు. లేడీ ఐపీఎస్ అలాగే తను ప్రేమించుకున్నామని చెప్తున్నారు. ఆ ప్రేమకు తాలూకు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఆధారాలని పోలీసులకి ఇవ్వట్లేదు. ఆ ఆధారాలు ఇవ్వాలంటే ఆయన దగ్గర ఉన్న ఐఫోన్ని పోలీసులకు అప్పచెప్పాలి, పోలీసులకు చూపించాలి ఐఫోన్లో. కానీ ఐఫోన్ మాత్రం బయట పెట్టడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి సజ్జనార్ గారు ఏం చేస్తారు? ఇంటరాగేషన్ సందర్భంగా, విచారణ సందర్భంగా ఆయన సహకరించలేదు అనేటువంటి ఒపీనియన్ కోర్టు చెప్పే అవకాశం ఉంది. మళ్ళీ పోలీస్ కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంది. లేదు సజ్జనార్ గారు మరి ఫైనల్గా ఈరోజు 5 గంటలకి పోలీస్ కస్టడీ టైం అయిపోతుంది కాబట్టి 5 గంటల లోపల, శుక్రవారం 5 గంటల లోపల కీలకమైనటువంటి సమాచారాన్ని సజ్జనార్ గారు రాబట్టగలరా ఉదయకృష్ణారెడ్డి దగ్గర నుంచి అని అంటే, ఉదయకృష్ణారెడ్డి ఒకటే చెప్తున్నారు, తనకి ఆ లేడీ ఐపీఎస్కి ఉన్నటువంటి రిలేషను, దానికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి, నేను లైంగిక దాడి చేయలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. తాను లైంగిక దాడి చేయలేదు, ఆవిడే తన రూమ్కి వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? అతను దాన్ని ప్రూవ్ చేయాలి కదా. సీన్ రీకన్స్ట్రక్షన్లోనేమో ఇతను హత్యాయత్నం చేశాడు అనేది పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు. అలాగే ఇతనికి వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి మరొక అమ్మాయితో రిలేషన్ ఉంది అనేది కూడా ఐడెంటిఫై చేశారు. ఆ లేడీకి ఈ లేడీ ఐపీఎస్కి మధ్య కూడా కొన్ని గొడవలు అయ్యాయని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇదంతా కూడా పర్సనల్ వ్యవహారం కింద, ప్రైవేట్ వ్యవహారం కింద తీసుకోవాలా, లేదంటే ప్రొఫెషనల్ వ్యవహారం కింద తీసుకొని ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఈ ఐపీఎస్ని డిస్మిస్ చేయాలా అనేది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఇది ప్యూర్గా ప్రైవేట్ అంశం కింద తీసుకోవాలా, లేదంటే దీన్ని ఆల్రెడీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి దీన్ని నేరం కింద పరిగణించి అతన్ని డిస్మిస్ చేయాలా అనేది త్వరలోనే తేలబోతుంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో అయితే ఉన్నారు. సాయంత్రానికి చెంచులు కూడా జైలుకి పంపిస్తారు ఉదయకృష్ణారెడ్డిని. ఈ 2 రోజుల పాటు విచారణలో ఏమేమైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా కోర్టుకి తెలియజేసే అవకాశం ఉంది పోలీసులు. బట్ ఎక్కడా కూడా కీలకమైనటువంటి సమాచారం ఉదయకృష్ణారెడ్డి నుంచి రాలేదు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అత్తాపూర్ పోలీసులు లేదంటే సజ్జనార్ గారు ఏం చేస్తారు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.